అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆదివారం కదా, మరి మీ మందిరాలకు వెళ్ళారా? మరి మందిరాలకు వెళ్ళడం చాలా ముఖ్యమండి. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడం చాలా గొప్ప ధన్యత. అటువంటి ధన్యతను మనము కోల్పోయే వరంగా ఉండకూడదండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుబుద్ధుడైన మా పీపర్లకు అంటే ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇకను కాచి కాపాడిన దేవ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా అండి? అందరూ బాగున్నారా? మరి ఎలా ఉన్నారు? మరి మీరు ఎలా ఉన్నారు అని చెప్పేది నాకు వినపడదు కదా. మరి కింద కామెంట్లో మీ పేరు, ఊరు టైప్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో అనేది తెలియడం ద్వారా వాక్యం ఎంతవరకు వెళ్తుంది అనేది మాకు తెలుస్తుంది అండి. ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం అండి. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయ్యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. ఇక్కడ యోవాషు అనే రాజు కనపడుతున్నాడు. అయితే ఒక యాజకుడు ఉన్నాడంటండి, యెహోయాదా. అతను ఏం చేశాడంటండి, ఆ యెహోయాదా ఉన్నంత కాలం ఈ రాజుకి బుద్ధి నేర్పాడంటండి. బుద్ధి నేర్పడం వలన దేవుని విషయంలో నీతిగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడండి? అనుకూలంగా, యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడండి. దేవుని దృష్టికి ఈరోజు అనుకూలంగా మనం ప్రవర్తిస్తున్నామా, ఎలా ప్రవర్తిస్తున్నామా అనేది మనము ఆలోచించుకోవాలండి. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాము? అనుకూలమైన స్థితి ఉందా? ఎటువంటి బుద్ధి నీకు ఉంది? అక్కడ రాజుకి యాజకుడు ఏం చేశాడండి? బుద్ధి నేర్పాడంటండి. బుద్ధి నేర్పడం వలన యెహోవా దృష్టికి అతను సరిగ్గా అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నాడంటండి. యాజకుడు సరైన మార్గంలో నడపడం వలన ఆ యోవాషు దేవుని భక్తిలో ఎదగలిగాడండి. దేవుని చిత్తానుగుణంగా ఆయనకి ఇష్టపూర్వకంగా నడవగలిగాడు. అయితే అతను ఏం చేశాడంటండి, ఆ కింద వర్షంలో మనం చూస్తే దేవుని దృష్టికి సరిగ్గానే ప్రవర్తించాడు. కానీ ఏం చేశాడంటండి, ఉన్నత స్థలములు కొట్టివేయక నిలిచాడంటండి. చూసారా? బుద్ధి నేర్పాడు యాజకుడు. అయితే ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ పిల్లలకు ఒక తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి నేర్పే వారంగా ఉన్నారా? ఎటువంటి రీతిగా మీరు బుద్ధి నేర్పుతున్నాడు? యాజకుడు దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తిగా యోవాషును తీర్చిదిద్దాడు. కానీ యోవాషు అంత సరిగ్గా దేవుని దృష్టికి బాగానే చేశాడు, కానీ ఒక చిన్న తప్పిదం చేశాడంటే ఏంటది? ఉన్నత స్థలాల్ని కొట్టివేయలేదంటే, అంటే ఆ యొక్క అన్య దేవతను పూజించే విధముగా లేదంటే దేవుడు దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నాడు. యాజకుడు చెప్పిన బుద్ధి వలన నీ బిడ్డలకు ఎటువంటి బుద్ధిని నీవు నేర్పుతున్నావు? తల్లిదండ్రులను గౌరవించే బుద్ధి నేర్పుతున్నావా? పెద్దలను గౌరవించే బుద్ధి నేర్పుతున్నావా? మొక్కై వంగంది మానే వంగదు అని పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదండి. నిజమే. మొక్కగా ఉన్నప్పుడు మనం తుంచలేకపోతే పెద్దగా ఎదిగినప్పుడు ఆ మొక్కను కొట్టడం చాలా కష్టం కదా. బిడ్డలు ఈరోజు చిన్నగా దేవుడిని ఇచ్చినప్పుడే వారిని దేవుని జ్ఞానంలో పెంచేవారముగా మీరు ఉంటున్నారా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన దేవుని యందే ఉన్నవి, అడుగుడి మీకు ఇయ్యబడినది. యాజకుడు ఆ రాజుని యోవాషుని బుద్ధి నేర్పించి మంచి మార్గంలో నడిపించాడండి.
ఎటువంటి బుద్ధి నేర్పించాడు అంటే దేవుని దృష్టికి అనుకూలమైన బుద్ధిని నేర్పించాడు. నీ బిడ్డలను నీవు దేవుని దృష్టికి అనుకూలమైన బుద్ధి నేర్పుతున్నావా? నీవు దేవుని దృష్టికి అనుకూలమైన బుద్ధి కలిగి ఉన్నావా? ఎలాంటి బుద్ధి నీవు కలిగి ఉన్నావు? నీ స్థితి ఎలాగున్నది అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే మన యొక్క తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచుతున్నారనేది, వారికి బుద్ధి నేర్పుతున్నారా లేదా అనేది చూసుకోవాలండి. త్రోవ త్రప్పిపోకుండా దేవుని మార్గంలో నడిచే వారంగా ఉండాలి. ఆయనకి ఇష్టానుసారమైన మార్గంలో మనం నడుచటం వల్ల మనకి ఎంతో మేలు కదండి. ఇక్కడ యోవాషు యెహోవాకు దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. ఆయన దృష్టికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవిద్దామండి. అది చిత్తానుగుణంగా నడుచుకునే జీవితాన్ని జీవించి సరైన బుద్ధిని మనం నేర్చుకోవడమే కాదు, బిడ్డలకు కూడా తల్లిదండ్రులు నేర్పించేవారుగా ఉండి సరైన క్రమంలో నేర్పుతూ వారి జీవితాన్ని ఫలించే విధంగా చేద్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో ఫలింపచేయగాక. ఆమేన్.